పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ కీలక హెచ్చరికలు చేసింది. రానున్న 24 గంటలు రైళ్లలో ప్రయాణించవద్దని సూచించింది. ట్రైన్స్లో ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం కావచ్చని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఈ మేరకు ఇరాన్ ప్రజలకు హెచ్చరికలు చేసింది. ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ ముగియటానికి మరికొన్ని గంటల్లో ఈ డెడ్లైన్ ముగుస్తూ ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పడింది. డెడ్లైన్ పూర్తి కాగానే ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భారీ ఎత్తున దాడులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. విద్యుత్ ప్లాంట్లు, వంతెనలే తమ లక్ష్యమని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ కీలక హెచ్చరికలు చేసింది. రానున్న 24 గంటలు రైళ్లలో ప్రయాణించవద్దని సూచించింది. ట్రైన్స్లో ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం కావచ్చని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఈ మేరకు ఇరాన్ ప్రజలకు హెచ్చరికలు చేసింది. ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ ముగియటానికి మరికొన్ని గంటల్లో ఈ డెడ్లైన్ ముగుస్తూ ఉన్న నేపథ్యంలో ఇజ్రాయెల్ హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పడింది. డెడ్లైన్ పూర్తి కాగానే ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భారీ ఎత్తున దాడులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. విద్యుత్ ప్లాంట్లు, వంతెనలే తమ లక్ష్యమని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది.